చీపురు చేట ఒక చోట పెడితే అభివృద్ధి ఉండదు, దరిద్ర దేవత వెంటాడుతుంది. ఈ ఆధునిక కాలంలో కూడా ఒక ఇంట్లో చూసినటువంటి సంఘటన. దీనికోసం అత్త కోడలు గొడవ పడుతున్నారు. చీపురు చేట ఒక చోట పెట్టకూడదని అత్తగారు, పెడితే ఏమవుతుందని కోడలు గారు. అసలు ఏ చీపురు చేట ఒక దగ్గర పెట్టకూడదు, పెడితే ఎందుకు అసలు అభివృద్ధి ఉండదు, ఎందుకు దురదృష్టం వస్తుంది అనుకుంటున్నారా? ఇలాంటి విషయాల కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చీపురు చేట ఒక చోట ఉంచకూడదు అని పూర్వీకులు చెప్పడానికి గల కారణం ఏంటో ముందు అత్తగారికి కోడలికి కూడా తెలియచేద్దాం. చేట, ఏ చేట? పూర్వం బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ ఆహార పదార్థాలను కానీ ఒక చేటలో చెరిగేవారు. అంటే ఆహార పదార్థాలను శుభ్రపరచడం కోసం ఉపయోగించేటటువంటి చేట, ఇల్లు ఊడ్చే చీపురు, ఈ రెండు పక్క పక్కన పెట్టకూడదు. ఎందుకు? ఇల్లంతా పరిశుభ్రం పరిచేటటువంటి చీపురులో ఉండేటటువంటి మలినాలు ఆహారాన్ని శుభ్రపరిచేటటువంటి చేటలోకి చేరడం వల్ల ఆ ఆహారాన్ని, అంటే ఆ చేటలో చెరిగిన ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వస్తే ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది? హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెడతాం. దీనివల్ల ఆరోగ్యము చెడిపోతుంది, అదేవిధంగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడతాం. దాన్నే మనం దరిద్రం అనుకుంటాం.